వెలుగు. అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం, 246 మంది మృతి. టేకాఫ్ అయిన 38 సెకండ్లలోనే క్రాష్. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన క్షణాల్లోనే ప్రమాదం. మృతుల్లో 61 మంది విదేశీయులు. దేశ చరిత్రలోనే అతిపెద్ద విమాన ప్రమాదం. విచారణకు ఆదేశించిన ఏవియేషన్ మినిస్ట్రీ. బతికింది ఒకే ఒక్కడు. విమానంలో ఉన్న వాళ్ళలో ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. 11A నంబర్ సీట్లో కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేష్, 40 సంవత్సరాలు, స్వల్ప గాయాలతో బయటపడి నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్ ఎక్కాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మృత్యుంజయుడిగా నిలిచిన రమేష్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విశ్వాస్ ఒక బ్రిటిష్ ఇండియన్. అతను తన సోదరితో కలిసి ఇండియా వచ్చాడు. గురువారం తిరిగి యూకేకి వెళ్తుండగా ప్రమాదంలో సోదరుడు చనిపోయాడు. కాళేశ్వరం ఆఫీసర్లకు ఏసీబీ టెన్షన్. కదులుతున్న అక్రమాల డొంక. 2 అధికారుల అక్రమాస్తులే 300 కోట్లకు పైగా. స్కూళ్లు రీఓపెన్. ఫస్ట్ డేనే బుక్స్, యూనిఫామ్స్. స్టూడెంట్స్ కు వినూత్నంగా స్వాగతం పలికిన టీచర్లు. 54 లక్షల పుస్తకాలు, 8 లక్షల యూనిఫామ్స్ పంపిణీ. ఏండ్ల కింద మూతబడిన స్కూళ్లు తిరిగి ప్రారంభం. పిడుగులకు 6 బలి. మృతుల్లో తండ్రి, బిడ్డ, 2 బంధువులు. హైదరాబాద్లో భారీ వర్షం. షేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలిలో కుండపోత. సెల్లార్లు, ఇండ్లలోకి వరద నీటి మునిగిన ఆర్ఓబీలు. ఓల్డ్ సిటీ మెట్రో పనులపై హైకోర్టు స్టే. చార్మినార్, ఫలక్నామా ప్రాంతాల్లో మెట్రో పనులను చేపట్టొద్దని ఆదేశాలు. వారసత్వ కట్టడాల పరిరక్షణపై పిటిషన్. రెవెన్యూ నుంచి నవీన్ మిట్టల్ అవుట్. లోకేష్ కుమార్ కు బాధ్యతలు. 36 మంది ఐఏఎస్ల బదిలీలు. అంగన్వాడీ పిల్లలకు ఫ్రీ ట్రీట్మెంట్. బాల భరోసా పేరిట రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీమ్. త్వరలో 17 లక్షల చిన్నారులకు హెల్త్ స్క్రీనింగ్ గైడ్లైన్స్ విడుదల చేస్తాం. మంత్రి సీతక్క. నమస్తే తెలంగాణ. మృత్యు విహంగం, మహా విషాదం. గాల్లోంచి రాలి పిడుగులా పేలి. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం. 265 మందికి పైగా దుర్మరణం. టేకాఫ్ లోనే కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం. మృతుల్లో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది. మెడికల్ కాలేజీపై పడడంతో మరో 24 మంది మృతి. మృత్యుంజయుడు. చావు కొరల్లోంచి నడుచుకుంటూ వచ్చిన ఒకే ఒక్కడు. సీట్ నెంబర్ 11A ప్యాసింజర్ సేఫ్. విమాన దుర్ఘటన నుంచి బయటపడ్డ లండన్ వాసి రమేష్ విశ్వాస్ కుమార్. విజయ్ రూపానీ దుర్మరణం. ఎయిర్ ఇండియా ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం మృతి. పిడుగుపాటుకు 6 మృతి. ఆదిలాబాద్ జిల్లాలో విషాదం. గల్లీలో దందాలు, ఢిల్లీలో దండాలు. రేవంత్ను నమ్మితే కాంగ్రెస్ కథమే. వేముల. 6 రోజులు వర్షాలు. చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. భారీ ప్రక్షాళన. 36 మంది ఐఏఎస్లతో పాటు 4 నాన్ క్యాడర్ అధికారులు బదిలీ. వరి ఎందుకు వేస్తున్నారు? రైతులను కించపరిచేలా నాగర్ కర్నూలు కలెక్టర్ వ్యాఖ్యలు. ధాన్యం పేరుతో చెత్త తీసుకొస్తున్నారు. మిల్లర్లు నాణ్యత చూసి కట్ చేస్తారులే. మిల్లర్లపై చర్యలు తీసుకోకుండా ఉల్టా రైతులనే గద్దించిన కలెక్టర్. కొనుగోళ్లలో కోతలు వద్దని వినతి పత్రం ఇచ్చేందుకు వస్తే నిర్లక్ష్య సమాధానం. మెట్రో 2వ దశకు బ్రేక్. రాజోలి ఎస్ఐ వీఆర్ కు అటాచ్. భూ వివాదం. ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో అక్రమ కేసులు. ఎస్సీ ఎస్టీ కమిషన్ కు బాధిత రైతుల ఫిర్యాదులు. ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నతాధికారులు. తుపాకీ గురిపెట్టి దోపిడీ. కొంపల్లిలో కిరాణా షాపులో 5 లక్షలతో పరారీ. గతంలోనూ 10 లక్షల విలువైన వస్తువులు. వ్యాన్ చోరీ, వరుస నేరాలతో స్థానికులు ఆందోళన. 2029 లోక్సభ ఎన్నికల ముందే మహిళలకు 33% రిజర్వేషన్లు. జన కులగణన పూర్తయ్యాక డీలిమిటేషన్, ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ల అమలు కేంద్ర ప్రభుత్వం యోచన. జనాభా ప్రాతిపదికన పునర్విభజన వ్యతిరేకిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య. దిగుబడులు రాక ఆందోళన. అప్పులు తీర్చలేక బలవన్మరణం. హన్మకొండ జిల్లాలో విషాదం. ఇప్పటికీ రాలిన మట్టిపూలు 500. ఆదాబ్ హైదరాబాద్. కుప్పకూలిన విమానం. అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిన ఎయిర్ ఇండియా బోయింగ్ 7878. 241 మంది మృత్యువాత. ఎయిర్ ఇండియా నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా? విమానంలో లోపం ఉందని ముందే చెప్పిన ప్రయాణికుడు. అభివృద్ధి చెందిన దేశాలతో తెలంగాణ పోటీ పడుతుంది. మీ నిజాయితీయే మీ విలువైన ఆస్తి. ఆర్థిక ఆరోగ్య భద్రత సీఏల చేతుల్లోనే ఉంది. చార్టెడ్ అకౌంట్లకు కేంద్రంగా హైదరాబాద్. సీఏ విద్యార్థుల జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు.
చేనేత అనేది ఒక కళ. పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తుల కళ మాత్రమే కాదు, గుర్తింపుకు చిహ్నం. ఈ చీరలకు తెలంగాణే కాకుండా దేశం నలుమూలకు తీసుకెళ్లవచ్చు. భారీ వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలి. వరద నిర్వహణకు హైదరాబాద్ తరహాలోనే జిల్లాల్లో ఏర్పాటు. గోదావరి కృష్ణ పరివాహక జిల్లా కలెక్టర్తో మంత్రి పొంగులేటి సమీక్ష. తప్పతాగి తప్పించుకోలేరు, మందు బాబులపై పోలీసులు నజర్. పగలు రాత్రి తేడా లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్, పక్కాగా శ్వాస పరీక్షలు, మందు బాబులు ఊహించని ప్రాంతాల్లో తనిఖీలు. బడాబాబుల పిల్లల తీరే వేరు. భారీగా ఐఏఎస్ల బదిలీలు, 36 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు. పరువులు సీనియర్లు ఐఏఎస్లకు స్థానచలనం. ఆర్థిక శాఖ నుండి నవీన్ మిట్టల్ బదిలీ. మెట్రో పనులకు బ్రేక్. పార్టీ ప్రభుత్వ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ను అభినందించిన బీసీ సంఘాలు. మహేష్ కుమార్ గౌడ్తో బీసీ నేతల భేటీలు. ఆజ్ కీ బాత్. బడులు వానాకాలం ప్రారంభం. విద్యా వైద్యం వ్యాపారుల కబంధ హస్తాల్లో. పాలకుల ఉదాసీనతలో ఉచిత విద్యా వైద్యం. ఆర్థికంగా నలిగిపోతున్న ప్రశ్నించలేని ప్రజలు. రాజ్యాంగం చెప్పింది పాలకులు చేయరా? అనుత్పాదక రంగాల్లో ఉచితాల వల విసిరి అధికారానికి వస్తారు. ప్రజలు అధికారాన్ని ఇస్తారు. విద్యా వైద్యంలో వ్యాపార దోపిడీ గ్రహించనంత కాలం ఇంతే. ప్రభుత్వాధీనంలోకి విద్యా వైద్యం తీసుకొని అనుచితాలను ఆపితే దేశ ప్రగతికి, ప్రజారోగ్యానికి డోకా లేదు. సేవ పేరుతో అధికారాన్ని చేపట్టిన పాలకులు వ్యాపారుల పక్షమా, అధికారాన్ని ఇచ్చిన ప్రజల పక్షమా? విద్యా వైద్యంలో వ్యాపారం వద్దు, నాణ్యమైన ఉచిత విద్యా వైద్యమే ముద్దు. అనుచితాలు వద్దే వద్దు. పాలకులు విసిరే ముసుగు వదిలించుకొని పాలితులు ప్రజా ఉద్యమం చేయాలి.